స్పెషల్ ఆర్డర్ మురుగు ముసల్లం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇలా చేయబోయే డిష్ పేరు మురుగు ముసల్లం. మురుగు అంటే ఎంటైర్ బార్డ్ని మనం కుక్ చేస్తాం. సో ముసల్లం అంటే ద గ్రేవీ, ఇది ముస్లిమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మురుగు ముసల్లం అంటే ఏన్షియంట్ డిష్, ఇది కింగ్స్ డిష్. సో రాజుల డిష్ ఇది. సో వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ దట్ టుడే. మన సౌదీ అరేబియాలో ఇది చాలా ఫేమస్ అన్నమాట. సౌదీలో ఎవరైనా కానీ ఈ డిష్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది ఫేమస్ డిష్, ఇక్కడ తింటే మామూలుగా ఉండదు మళ్ళీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద प्रोसेस. और समझा, मैं उल सिटी वाला नहीं हूँ. मैं लंदन की फ्लाइट से आ रहा हूँ, चार्टर प्लेन से. मेरे को चाणक्य साहब बुलाए उनके स्पेशल ऑर्डर के लिए. किसके लिए? स्पेशल ऑर्डर मुर्ग मुसल्लम. जल्दी करो रे. हेलो. हाँ मिस्टर पुटिन. అరే అరే పార్టీలో మురుగుసలు చేస్తున్నట్టు పోదాం ప్లీజ్ 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 ఫారెన్ బ్రాండ్ అందులోకి కొంచెం పెరుగు, కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, సరిపడేంత పసుపు వేసుకోవాలి. కారం వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం, పెరుగు వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. క్వాంటిటీ అనేది మనకి వేసుకునేటప్పుడు తెలుస్తుంది కదా, ఆ క్వాంటిటీని బట్టి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం ధనియాల పొడి, ఓకే, ధనియాల పొడి వేసుకోవాలి. సరే కదా, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, సరిపడా చికెన్ మసాలా, షాన్ చికెన్ మసాలా. ఇక్కడ చికెన్ సౌదీలో ఫేమస్ బ్రాండ్ ఇది, షాన్ చికెన్ మసాలా. నెక్స్ట్ కొంచెం కుమిన్ పౌడర్. కొమెన్ పౌడర్ అంటే కుమిన్ పౌడర్ అంటే మెంతి, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి. వేయించిన జీలకర్ర పొడి, కొమెన్ పౌడర్. ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి నలిపి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని శుభ్రంగా మిక్స్ చేయాలి. సో ఇవి అన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెం ఆయిల్ కూడా దీంట్లో వేయాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్చర్ చూసుకుంటే మీ అందరికీ నోరు ఉంటుంది కదా, అంతే ఉంటుంది. మిక్స్ చేశారు కదా, కొంచెం ఇందులోనే నిమ్మరసం కొంచెం పిండుకుందాం. ఓకే, వాహ్, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని మన ఫుల్ బాడీకి శుభ్రంగా పట్టించాలి. శుభ్రంగా ఫుల్ బాడీకి లోపల బయట చూసారు కదండి, కోడికి ఫుల్గా బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి దీనికి ఎంత మనం మంచిగా చేస్తే తర్వాత టేస్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట. ఇది
సో ఇలా బాగా కొట్టి మన మసాలా మొత్తం పట్టించాలి మంచిగా. చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్గా బాగా మసాజ్ చేసేది. దీనికి మసాలా మొత్తం మంచిగా పట్టేటట్టు లోపల బయట చక్కగా మసాజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ కోడిలో స్టఫ్ చేసుకోవడానికి చికెన్ కీమా తెచ్చుకోవాలి. 200 గ్రామ్స్. ఈ చికెన్ కీమాని మనం ఆ కోడిలో స్టఫ్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత అందులో 1 ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని స్లైసెస్గా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా సాట్ అయ్యేంత వరకు ఇప్పుడు మసాలా కోసం మనం కొన్ని జీడిపప్పు, అలాగే పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు, నెక్స్ట్ తెల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, కొంచెం ఎండు కొబ్బరి, 2 స్టార్ అనీస్, కొంచెం జీలకర్ర, 4 ఇలాచి, ఒక 4-5 లవంగ మొగ్గలు, ఒక కాశ్మీరీ చిల్లీ, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆల్మండ్ తీసుకొని వీటిని మనం దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. మన ఉల్లిపాయలు సాట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పసుపు, వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా మన మసాలాలు ఇక్కడ వేగిని చెక్క, లవంగం, ఎండు కొబ్బరి. సో ఇప్పుడు ఆల్మండ్, క్యాషు, అంతపాటు పుచ్చగింజలు, అలాగే నువ్వులు కూడా అందులో వేసుకొని లో ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా మంచిగా సాట్ అయిపోయినాయి. ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 250 గ్రామ్స్ కీమాని అందులో యాడ్ చేసేస్తున్నాం. చికెన్ కీమా మనకి 80% కుక్ అయితే సరిపోతుంది. మిగిలిన 20% మసాలాలో ఉడుకులో కుక్ అయిపోతుంది, అంటే బాడీలో కలిపి. మన కీమా ఉడికిపోయిందండి. ఇందులో మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కొత్తిమీర వేసి ఈ కీమాని రెడీ చేసుకున్నాం. ఇది మనం కొంచెం చల్లారనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లారనిచ్చి మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ చికెన్లోకి ఈ కీమా స్టఫ్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో బాయిల్డ్ ఎగ్ ప్లస్ ఈ కీమా పెట్టి స్టఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టాలి. నెక్స్ట్ అందులోకి
మనం కుక్ చేసుకున్న చికెన్ కీమా కొంచెం కొంచెంగా అందులోకి కోరుకోవాలి. చికెన్ కీమా ఉంది కదండి, అది చికెన్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ కీమా మిగిలిపోతే ప్రాబ్లం లేదు, మనం తర్వాత కర్రీలో కూడా ఈ కీమాని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మళ్ళీ కీమా కొంచెం పైన కింద అంతా మనకి కీమా మంచిగా స్టఫ్ అయ్యేలాగా చికెన్లోకి కీమాని కూరుకోవాలి. లాస్ట్లో ఇంకో బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని స్టఫ్ చేసుకున్న కోడికి అందులో మనం టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అవి పెట్టి మనం వాటిని క్లోజ్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్స్ పెట్టుకొని కొంచెం దగ్గరగానే పెట్టుకోండి, బయటకు రాకుంటుంది. దారంతో ఆ 2 లెగ్స్ని టై చేసేయాలి. మంచిగా టై చేసుకోవాలి. సో మొత్తం థ్రెడింగ్ చేసేసిన తర్వాత ఫైనల్గా సో మీకు ఇలా కనబడుతుంది. మనం ఇప్పుడు స్టఫ్ చేసిన చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి స్టఫ్ చేసుకున్న కోడిని హోల్ బాడీని తీసుకొచ్చి మనం ఇక్కడ దీన్ని కలపడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం హోల్ బాడీని కలపడి చేసుకోవాలి. మన కర్రీ కోసం ఒక మట్కా తీసుకోవాలి. మట్టి కొండ యూజ్ చేస్తాం మనం చికెన్కి. సో అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం నడిచిన తర్వాత అందులో ఒక స్టార్ అనేది ఇంకా 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు,
బిర్యానీ చికెన్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని వంట చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 3 ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కలిసి కట్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా అన్ని వైపులా మనం చికెన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ముందు వెనక అన్ని వైపులా చికెన్ రోస్ట్ చేసుకోవాలి. ఇటు ఉల్లిపాయలు కూడా వేయించుకొని ఇందులోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వాసన పోయేంత వరకు దీంట్లో ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మన ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అలా వచ్చేసి అందులో పుదీనా, కొంచెం కొత్తిమీర, అందులో ఒక టమాటాని ఇందులో ముక్కగా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మీరు రుచి తగ్గల గరం మసాలా, వేసుకొని అన్నిటిని మంచిగా మసాలాన్ని ఆయిల్లో వేసేసి వేయించుకోవాలి. మన టమాటాలు ప్లస్ ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా వేసాం. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసేసి పెరుగంతా శుభ్రంగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, మన క్యాష్యూ, ఆల్మండ్, ఎండు కొబ్బరి మసాలాలు, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 కప్పులు వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు మంచిగా మన కోడి అంతా రోస్ట్ అయిపోయింది.
దానికి మనం ఇప్పుడు కట్టిన దారం ప్లస్ అవి టూత్ పిక్స్ అన్నీ మనం రిమూవ్ చేసుకుందాం. నైఫ్ సిజర్తో దారాన్ని మెల్లగా కట్ చేసుకుందాం. ప్లస్ దారం తీసామండి. టూత్ పిక్స్ కూడా మనం రిమూవ్ చేసుకుందాం. టూత్ పిక్స్ కూడా మనం పెట్టిన టూత్ పిక్స్ కూడా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు మన గ్రేవీని రోల్ బాయిల్ చేసుకోవాలి. మన గ్రేవీ రోల్ బాయిల్ అయిన తర్వాత మనం ఆ చికెన్ తీసుకొచ్చి ఈ మసాలాలోకి వేసేయాలండి. మనం చికెన్ తీసుకొచ్చి ఈ కడాయిలో మనం ఎక్కడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలాలో ఈ చికెన్ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మనం ఒక 20 minutes దీన్ని కుక్ చేస్తే మన ఎంతో టేస్టీ మురుగు మసాలా రెడీ అయిపోతుంది. సూపర్. ఇలా గ్రేవీని మనం మన చికెన్ పైన పోసుకుంటూ ఈ గ్రేవీని మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 20 minutes కుక్ చేసుకుంటే ఈ గ్రేవీ దగ్గర పడుతుంది. దగ్గర పడినప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మురుగు మసాలా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో भाइयों आप देख रहे हैं मुर्ग मसलम बन रहा है जो कि 20 मिनट में रेडी हो जाएगा। ये देखो कितना सही बन रहा है, पूरा का पूरा खड़ा एक मुर्गा डाल दिया गया है, एकदम जबरदस्त लाजवाब बन रहा है। 20 मिनट के बाद इसको सऊदी स्टाइल में सुफरा कब खाएंगे हम लोग, सुफरा के ऊपर सऊदी स्टाइल में। उसके बाद आपको देखने को मिलेगा मजेदार और लाजवाब खाने को क्या है ये मुर्ग मुसल्लम। ठीक है, तो ये पार्ट 2 में आपको दिखाएंगे जैसे हम लोग खाते हैं। ये पार्ट 1 चल रहा है, तो पार्ट 2 में हमारे साथ बने रहिए। आपको हम दिखाएंगे किस तरह सऊदी स्टाइल में हम खाएंगे, और उसमें और तीसरा चीज ऐड होगा जो कि सरप्राइज रहेगा आपके लिए, वो भी हम आपको दिखाएंगे। इसलिए पार्ट 2 में आप रहिएगा। चलो ठीक है, surprise in चलिए part 2. पार्ट 2 के लिए सरप्राइज के लिए वेट कीजिए। హాయ్ ఫ్రెండ్స్, మన మురుగు మసాలా ఒక 20 minutes రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎలా కుక్ అవుతుందో. ఇది ఒక 20 minutes కుక్ చేసి దాన్ని మనం సౌదీ స్టైల్ ఎలా తింటున్నామో ఇక పార్ట్ 2లో చూపిస్తాం. అదేవిధంగా బగారా రైస్ కూడా పార్ట్ 2లో చూడొచ్చు. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. Stay tuned. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా.